కిషాన్ గారి ప్రశ్నలకు ఏం చెప్తారు? అంటే నేను వేసిన ప్రశ్న పక్కకు పోయి మనోడు ఏటో తీసుకోపోయి నీ చర్చ ఏందో చెప్పు టైటిల్. ఇంతకీ క్యాబినెట్ లో ఏం జరిగింది మన టైటిల్. ఇందుకే పొంతన లేని అంశాలు ఇప్పుడు వీళ్ళు చేసే పనులన్నీ కూడా. నేను ఇప్పుడు నువ్వు పెట్టిన చర్చకి నేను అది చెప్పా. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి బయటికి ఎందుకు రావట్లేదు చెప్పు. కేసీఆర్ పార్టీలో ఉంటాడా అసలు? కేసీఆర్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళగొడతా. అది కాదు అంటే దయాకర్ గారు, అంటే క్యాబినెట్ లో ఇవన్నీ చర్చించారు మీరు అనేది కిషాన్ గారి వెర్షన్. బయట జరుగుతున్న అంశాలు క్యాబినెట్ లో కూడా మీరు కొండా సురేఖతో మాట్లాడారు, జూపాలి కృష్ణారావు గారితో ఇదే అంశం మాట్లాడుకున్నారు. నీకున్న అర్ధ గంటలో ఇవన్నీ చెప్పలేస్తానా లేదా పక్కన పెడితే ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంటది. కానీ మీరు చర్చ పెట్టిన అంశంలో క్యాబినెట్ అంశాలు, క్యాబినెట్ ఇంటర్నల్ అంశాలు బీఆర్ఎస్ కి ఎవరు చెప్పిండ్రు? బీఆర్ఎస్ ఇలా దండుపాల్యం అని అంటే మీరు బందిపోట్ల ఆ రోజు మీరు క్యాబినెట్ లో ఉన్న వాళ్ళంతా కూడా మరి 3-4 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు అన్నారు. మరి మీది ఏం బ్యాచ్ అనాలే? కనీస ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి మంత్రిమండలి విషయంలో మాట్లాడేటప్పుడు ఎలాంటి పదజాలం వాడితే మీకు కూడా అట్లనే వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను అడిగిన దానికి ఈశ్వర్ గారు వచ్చిండ్రు, ఆయన అయింది ఒక ఉద్బోధ చేసి వెళ్ళిపోయిన తర్వాత దానికి కిషాన్ గారు కవరింగ్ చేస్తా ఉన్నారు. నేను ఒకటే మాట, మంత్రి మండలిలో జరిగిన అంశాలు మీకు ఎట్లా వచ్చినాయి? అందించింది ఎవరు? ఏ బేసిస్ ను మీరు మాట్లాడుతున్నారు? దీనికి సమాధానం చెప్పు. రెండోది, ఇప్పుడు మనోడు అన్నది దానికి నేను చెప్తా. ఎవరు కొండ సురేఖ ఇష్యూలో అవి కనుక వాస్తవాలు తెలిసి